థ్యాంక్ యూ అక్క. సండే స్కూల్ పిల్లలు ముందుకు వచ్చినట్టయితే వాడి గురించి ప్రార్థన చేద్దాం. సండే స్కూల్ దయగల మా ప్రభువా, కృపల తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము స్తుతిస్తున్నాం తండ్రి. నాయన ఇప్పటి వరకు ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన మరి మా యొక్క బిడ్డలను ప్రభావ మీ పాదాలు తీసుకొస్తున్నాం తండ్రి. ఈ సండే స్కూల్ పిల్లలను ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వించండి. వారిని చిన్న వయసులోనే ప్రభావ మీరు వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్యానికి అంటుకట్టబడే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఈ లోకం నుంచి, ఈ లోకం యొక్క ప్రభావం నుంచి వారిని భద్రపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మరి సండే స్కూళ్ళు నడిపిస్తున్నాం. మీ దాసుని కూడా సిలువజారును మరుగుపరచమని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెక్. ఓకే. అందరూ సెల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. సెల్ ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి. మన వాక్య ధ్యానం కోసం ముందుకెళ్దాం. ఈరోజు చదవబడిన వాక్యం 1 సమూయేలు 30వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు అక్కడ చదివినిపించారు. ఇది మరి దావీదు చాలా క్లిష్టమైన, కష్టమైన పరిస్థితిలో ఉన్న పోర్షన్ అన్నమాట. దావీదుకి 16వ అధ్యాయంలో దావీదుని సమూయేలు అభిషేకించాడు, నువ్వు రాజు కాబోతున్నావని. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. మరి సమూయేలు వచ్చి యెషయి కుమారులందరినీ పిలిపించినప్పుడు దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు దావీదుని కూడా పిలుస్తారు. దావీదుని అభిషేకిస్తాడు. నువ్వు రాజు కాబోతున్నావు సౌలు తర్వాత అని చెప్పిన తర్వాత అప్పటి నుండి కూడా మేబీ 14 సంవత్సరాలు అయ్యుండొచ్చు. ఆ 14 సంవత్సరాలు వాగ్దానం అయితే వచ్చింది. ఏంటి వాగ్దానం? నువ్వు రాజు అవుతావు, నువ్వే రాజు కాబోతున్నావు అని. కానీ అప్పటి నుండి కూడా దావీదు ఒక ప్లేస్లో స్థిరంగా లేడు, తరం పడుతూ ఉన్నాడు. నేను చదువుతాను, గమనించండి. ఎన్ని ప్లేసులకి వెళ్ళాడో ఒకసారి చూడొచ్చు మనం. ఆ రెఫరెన్స్లు అన్నీ మీరు చూడాల్సిన అవసరం లేదు. కానీ దావీదు డేవిడ్ ఫ్లీస్ టు రామా, సమూయేలు దగ్గర ఉన్న రామాలకి పారిపోతాడు. 1 సమూయేలు 19వ అధ్యాయం 18వ వచనంలో దావీదు నోబ్ అనే ప్రాంతానికి పారిపోతాడు. దావీదు గాతు అనే ప్రదేశానికి వెళ్ళిపోతాడు. అదుల్లాం అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. మోయాబు అనే ప్రాంతానికి పారిపోతాడు. మరి జీపు అనే ఒక అరణ్య ప్రాంతంలో ఉంటాడు కొంతకాలం. మావోన్ అనే అరణ్య ప్రాంతంలో కొంతకాలం ఉంటాడు. ఎన్గేది అనే ప్రాంతంలో ఉంటాడు. మోయాబు ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. ఈ జర్నీ అంతట్లో ఇన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు. ఈ యొక్క శ్రమల కాలంలో తిరుగుతూ ఉన్న టైంలో ఇక్కడ చివరికి గాతు అనే ప్రాంతానికి వస్తాడనమాట. గాతు అనే ప్రాంతము ఏ ప్రాంతం అంటే అది మరి ఫిలిస్తీన్ల ఒక సామ్రాజ్యంలో ఒక కింగ్డమ్, ఒక ఊరు ఒక దేశం, గాతు అనే దేశం. ఈ గాతు అనే దేశానికి రాజుగా ఆకీషు అనే ఉంటాడు. ఆకీషు అనే రాజు గాతు అనే ప్రాంతానికి రాజుగా ఉంటాడు. ఒక్కసారి మీరు చూసినట్లయితే 27వ అధ్యాయం చూస్తే 27వ అధ్యాయము 4వ వచనం, 4-5 నేను చదువుతున్నాను, గమనించండి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేసెను. అంతటా దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా
నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే బయటి పట్టణంలో ఒక దానియందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. సౌలు దావీదును తరుముతా ఉన్నాడు. తరుముతా ఉంటే అనేక ప్రాంతాలు తిరుగుతున్నట్టుగా చూసాం మనం. నోబు, అరణ్యాలు, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. స్థిరంగా ఒక ప్లేస్లో లేడు. ఇంకా దావీదు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను యూదా ప్రాంతంలో ఉంటే కనుక నేను చచ్చిపోతాను, చంపేస్తాడు నన్ను. కాబట్టి ఫిలిస్తీ కంట్రీ బోర్డరే, ఫిలిస్తీ బోర్డర్ దాటేసి నేను ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోతాను అని చెప్పి అనుకుంటాడు అనమాట. 27వ అధ్యాయం 1వ వచనంలో, 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. బోర్డర్ దేశం అంటే పక్కనే ఉన్న ఫిలిస్తీ దేశంలోకి నేను తప్పించుకుని వెళ్ళిపోతాను. అప్పుడు సౌలు నన్ను వెతకడం మానేస్తాడు. వేరే దేశం వెళ్తే రాలేడు కదా అని చెప్పేసి దావీదు నిర్ణయం చేసిన ఏం చేస్తాడంటే, ఫిలిస్తీన్ల దేశమైన గాతు అనే రాజ్యానికి వస్తాడనమాట. రాజ్యానికి వచ్చి అక్కడ ఆకీష్తో మాట్లాడతాడు. ఆకీష్ దగ్గర ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన అంటాడనమాట. ఆకీష్ రిక్వెస్ట్ చేస్తాడు, రాజా, నేను నీ యొక్క మరి ఏదన్నా నన్ను మీ యొక్క ప్లేస్లో, అంటే నీ సామ్రాజ్యంలో ఒక చివరి ప్లేస్ ఒకటి అక్కడ నేను ఉంటాను అని చెప్పి అంటాడనమాట. ఇప్పుడు దావీదు ఒక్కడే కాదు, దావీదుతో పాటు ఒక 600 మంది ఉన్నారు. 600 మంది వారి కుటుంబాలతో కలిసి 600 మంది ఉన్నట్టుగా చూస్తాం అనమాట. ఈ 600 మంది కూడా ఇక్కడ 2వ వచనం చూస్తే 27వ అధ్యాయం 2వ వచనంలో, లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మయోకు కుమారుడును గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఇట్లా 600 మందితో కలిసి దావీదు కూడా కలిసి గాతు అనే మరి యొక్క రాజ్యానికి వెళ్ళినట్టుగా చూస్తాం. గాతును పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు? ఆకీషు. కొంత హిస్టరీ. ఓకే, ఆకీషు గాతుని పరిపాలిస్తున్నాడు. ఫిలిస్తీ సామ్రాజ్యం అంతా ఫిలిస్తీన్ పరిపాలించేది ఫిలిస్తీ సర్దార్లు ఉంటారనమాట, ఫిలిస్తీన్ అధికారులు. ఆయనతో పాటు గాతు అనే ఆకీష్ అనే అతను కూడా ఒక రాజు అనమాట. ఫిలిస్తీ ప్రాంతాన్ని అంతా పరిపాలించేది ఫిలిస్తీన్ సర్దార్లు, గాతు, ఆకీషు, వీళ్ళందరూ పరిపాలిస్తారనమాట. ఇప్పుడు ఈ గాతు ప్రదేశంలో ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తూ ఉంటాడంటే, మరి 600 కుటుంబాలు బతకాలి కదా. ఆ సమయంలో దావీదు 27వ అధ్యాయంలో చూస్తే ఒకసారి మీరు, అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెరాషీల మీదను గెరిజీల మీదను అమాలేకుల మీదను పడిరి. ప్రయాణస్తులు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో వారు పూర్వం కాపురం ఉండగా, దావీదు ఆ దేశస్తులను హతం చేసి మగవారినేమి ఆడవారినేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను, ఎడ్లను, గార్ధపములను, ఒంటెలను, వస్త్రలను దోచుకుని తిరిగి ఆకీషు వద్దకు వచ్చాను. ఈ గాతు ప్రాంతంలో ఉన్నప్పుడంతా కూడా ఏం చేసేవాడంటే, ఈ వీళ్ళని ఎవరిని ఫిలిస్తీన్ని అమాలేకీలను జయించి వాళ్ళ దగ్గర ఉన్న ఆశ తీసుకొచ్చేవాడు దావీదు ఈ 600 మందికి. ఇలా 600 మంది కూడా దావీదు దగ్గర ఉన్నారు, మంచిగా బాగానే ఉన్నారు. ఈ 600 మంది గురించి హిస్టరీ ఏంటంటే, వీరు 600 మంది గురించి చెప్పేది ఏంటంటే, ఒకసారి మనం 30వ అధ్యాయంలో చూస్తే 30వ అధ్యాయము 22వ వచనం, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారైన కొందరు. దావీదుతో ఈ 600 మందిలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళంతా గొప్పవాళ్ళేం కాదు, సపోర్ట్ చేసే రకం కాదు. ఏ రకం? దుర్మార్గులను పనికి మాలిన వారు. ఇలాంటి రకం పీపుల్ 600 మంది ఉన్నారు. ఎక్కడ? శత్రు సామ్రాజ్యంలో, శత్రు దేశంలో 600 మందిని పెట్టుకుని దావీదు ఉన్న పరిస్థితి అనమాట. అయితే మరి ఆకీషు దావీదుకి ఒక స్థలం ఇచ్చాడు. సిక్లగ్ అనే ప్రాంతంలో మీరు ఉండొచ్చు, ఇక్కడ ఉండండి అని చెప్పాడు. చెప్పినప్పుడు దావీదు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాడు కదా. అప్పుడు ఫిలిస్తీన్ సర్దార్లు అందరూ వచ్చి మరి ఆకీష్ ఏమంటారంటే, మనం వెళ్ళి ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయాలి, రెడీ అవ్వు, సిద్ధపడి అనగానే ఆకీష్ వచ్చి దావీదు అంటాడు, దావీదు, నేను నీకు సహాయం చేశాను కదా, నువ్వు నా దగ్గరే ఉన్నావు, సిక్లగ్లో ఉన్నావు, మీరందరూ కలిసి నాతో ఫైటింగ్ రావాలి. ఎవరి మీద? ఇశ్రాయేల్ మీద.
ఇస్రాయల్ మీద ఫైటింగ్కి రావాలి. ఎలా ఉంటుంది చూడండి, 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం మొదటి వచనం. 28వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదుని పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొని మనగా. దావీదు, మేము ఫిలిష్తీయులు అందరం కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాము. యుద్ధానికి వెళ్తున్నప్పుడు నువ్వు మాతో కూడా రావాలి అని చెప్తే ఇది ఎలా ఉంటుంది? శత్రువు ఆయన దగ్గరేమో తలదాచుకుంటా ఉన్నాడు. వెళ్ళి యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఎవరితో యుద్ధం చేయాలి? సొంత ప్రజలతో యుద్ధం చేయాలి. ఇలాంటి పరిస్థితి ఎలా సమాధానం చెప్తాం మనం? చాలా కఠినమైన పరిస్థితి కదా. అటు వెళ్ళి యుద్ధం చేయలేము, వాళ్ళు మావాళ్ళు, నేను రాను అనలేను, ఇక నేను తలదాచుకుంటున్నా. అలాంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సి వస్తే ఎలా చెప్తాం మనం? దావీదు చాలా చక్కగా సమాధానం చెప్పాడు. చూడండి, అద్భుతమైన సమాధానం చెప్పాడు. 2వ వచనంలో, 28వ అధ్యాయము 2వ వచనం. దావీదు, నీ దాసుడనైనా నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుంది అన్ను. నేను వస్తాను అని చెప్పలేదు, నేను రాను అని చెప్పలేదు, నేనేం చేస్తానో నువ్వు తెలుసుకుంటావు అని చెప్పాడు. అబ్బా, దావీదు ఎంత అద్భుతమైన సమయస్ఫూర్తి కదా ఆయనకి. దేవుని యొక్క ఆత్మ నింపుదలను బట్టి అద్భుతమైన సమయస్ఫూర్తి. ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అటు అవును అని చెప్పలేము, ఇటు కాదు అని చెప్పలేము. అవును అంటేనేమో ఆకీష్తో సమస్య, కాదు అంటేనేమో సొంత ప్రజలతో సమస్య. కాబట్టి ఎలా ఉండాలి అనేది ఈయన చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నట్టుగా చూస్తాం అన్నమాట. అప్పుడు అయితే దావీదు మరి మనం చూస్తే దావీదు ఆకీష్తో పాటు యుద్ధానికి ఆకీష్ సైన్యం వెనకాల దావీదు సైన్యం కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట. అయితే దావీదు ఆకీష్తో పాటు వెళ్ళాడు, నో అని చెప్పలేక. ఓకే, ఇప్పుడు చెప్పిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మొదటి వచనం చూస్తాం. ఇక్కడ ఈరోజు పోర్షన్ మనం కొన్ని సబ్ హెడింగ్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఒకటి డిస్ట్రక్షన్, 1 నుంచి 1, 2 నుంచి 3 వచనాలు, 1, 2, 3 వచనాలు డిస్ట్రక్షన్. 2వ హెడింగ్ ఏంటంటే డిస్ట్రెస్. 3వ హెడింగ్ ఏంటంటే డివైన్ గైడెన్స్. 4వ హెడ్డింగ్ డెలివరెన్స్. 5వ హెడ్డింగ్ డివైడింగ్ ద ప్లండర్. ఈ హెడ్డింగ్స్ కింద మనం ఈరోజు పోర్షన్ చూస్తాం. గుర్తున్నాయా? మొట్టమొదటిది డిస్ట్రక్షన్, రెండవది డిస్ట్రెస్. డిస్ట్రక్షన్ బట్టి వచ్చిన రిజల్ట్ డిస్ట్రెస్. తర్వాత డివైన్ గైడెన్స్, దేవుడు గైడ్ చేయడం దావీదుని. 4వది డెలివరెన్స్, దేవుడు దావీదుని విడిపించడం. 5వది డివైడింగ్ ద ప్లండర్ ఆఫ్ అమాలకైట్స్. అమాలకి నుంచి వచ్చిన ప్లండర్ మొత్తాన్ని వాళ్ళు పంచుకున్నట్టుగా మనం చూస్తాం అనమాట. మొదటి వచనం చూద్దాం రండి. మొదటి వచనం డిస్ట్రక్షన్లో మొదటి 3 వచనాలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న వాడివారినందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఈ మొదటి వచనం ఎలా స్టార్ట్ అవుతుందంటే, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. 3వ దినం అంటే ఎప్పుడు? ఏ 3వ దినం? ఎప్పటి నుంచి 3వ దినం అంటే, మనం ఇంతకుముందు నేను హిస్టరీ చెప్పినప్పుడు దావీదు వాళ్ళకి 600 మంది మెన్ను ఎక్కడున్నారంటే ఆకీష్ రాజు దగ్గర ఉన్నారు. ఎందుకు? ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి సహాయపడదామని చెప్పి వెళ్ళారు. కానీ దేవుడు ఒక ట్విస్ట్ తీసుకొచ్చాడు. ఫిలిష్తీయుల సర్దార్లు ఏమన్నారంటే, ఆయన ఎవరు? ఆకీష్ని అడిగారు. ఆయన ఎవరు వస్తున్నారు? ఆయన దావీదు, యూదా రాజు అండి. యూదా అంటే దావీదు వస్తున్నాడు, వాళ్ళకి 600 మంది ఉన్నారు, మనకు సహాయపడతారంటే ఫిలిష్తీయులు అంటారు, నో 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 నో,
ఆయన ఇశ్రాయేల్ సంబంధించిన వాడు కదా. ఆళ్ళు మనతో కలిసి ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పేసి ఫిలిష్తీయుల సర్దార్లు ఏమంటారంటే వద్దు అంటారు. అప్పుడు ఆకీషు మాత్రం ఈయనంటే దావీదుకి చాలా ఇష్టం. ఇక్కడ చూడండి 29వ అధ్యాయము 6వ వచనంలో, కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవం తోడు, నీవు నిజంగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకూలమే. నీవు నా ఎద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును కనపడలేదు. సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం దావీదు, నువ్వు యూఆర్ ఎ బ్లెస్సింగ్ ఐ నో, కానీ మా సర్దార్లు అందరూ ఒప్పుకోవట్లేదు నువ్వు నాతో రావడానికి. ప్లీజ్ నువ్వు రావు, నువ్వు వెళ్ళిపో. నీకు ఎక్కడైతే స్థలం కేటాయించబడిందో సిక్లగు ప్రాంతం ఉంది కదా, ఆ సిక్లగు ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పారనమాట. దిస్ ఈజ్ ఎ డివైన్ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ బేసికల్. ఎందుకంటే దావీదు అటు యుద్ధము చేయలేడు, అలాగే నేను రాను అని చెప్పలేడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎవరు కాపాడారు? దేవుడే కాపాడాడు. ఎవరు ఆ మాట వాళ్ళ ద్వారా దేవుడు వాళ్ళ ద్వారా చెప్పించాడు? ఫిలిష్తీయుల సర్దార్లు దావీదు అంటే ఇష్టం లేదు వాళ్ళకి. ఎవరి ద్వారా చెప్పించాడు దేవుడు? ఎవరైతే శత్రువులో వాళ్ళ ద్వారా సొల్యూషన్ చెప్పించాడు దేవుడు. ఇజ్ ఇట్ నాట్ ఎ వండర్ కదా? ఎవరైతే శత్రువులో వాళ్ళ ద్వారా దేవుడు సొల్యూషన్ చెప్పించాడు అనమాట. అప్పుడు సో దావీదు ఏం చేశాడంటే ఆకీష్ నుంచి, ఆ గాతు దేశం నుంచి మళ్ళీ సిక్లగ్కి బయలుదేరారు. ఎంతమంది? 600 మంది దావీదు కలిసి వెనక బయలుదేరినప్పుడు అది బయలుదేరిన డిస్టెన్స్ ఎంత అంటే ఇంచుమించు 70 మైళ్ళు. ఎన్ని రోజులు పట్టింది వాళ్ళకి? 3 రోజులు పట్టింది. గాతు నుంచి సిక్లగ్ రావడానికి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజులు ప్రయాణం చేసి సిక్లగ్కి వచ్చారు. సిక్లగ్కి వచ్చినప్పుడు వాళ్ళు చూసిన విషయం ఏంట్రా అంటే ఇది అనమాట. దావీదును అతని జనులను 3వ దినమందు 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళ సొంత స్థలానికి సిక్లగ్కి వచ్చినట్టుగా చూస్తాం అనమాట. చూడండి, దేవుడు వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం ఎక్కడన్నా కనుచూపు మేర కనిపిస్తుందా దావీదుకి? దావీదు, నీ రాజ్యము ఎల్లకాలం ఉంటుంది, నీ సంతానము సింహాసనం మీద ఉండరు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసిన తర్వాత ఎక్కడన్నా కూడా ఆ వాగ్దానానికి సంబంధించి సూచనలు కానీ కనుచూపు మేర కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నట్టుగా అనిపించట్లా, ఎక్కడా అనిపించట్లా. ఆయనంతా జీపు అరణ్యంలో మరి నేను 15 ప్లేసులు చెప్పాను. ఆ 15 స్థలాల్లో తిరుగుతున్నాడు. మోయాబులో, జీపులో, మవోన్లో, ఫిలిస్తీన్లో, గాతులో, ఇలా ప్రజలు తిరుగుతూనే ఉన్నాడు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానం చూస్తేనేమో చాలా గొప్పగా కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తేనేమో ఎలా ఉంది? అసలు ఏమాత్రం దగ్గరికి. ప్రామిస్ వర్సెస్ ఫ్లైట్. గాడ్స్ ప్రామిస్ ఇస్ సో గ్రేట్. దేవుడు నీ రాజ్యాన్ని నీకు రాజ్యం ఇస్తానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు డిసెంబర్ 31న మంచి వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. డిసెంబర్ 2వ తారీఖు వచ్చేటప్పటికి కష్టాలు మొదలవుతాయి. కష్టాలు మొదలైనప్పుడు ఏంటి వాగ్దానం? దేవుడు అసలు వాగ్దానానికి, ఆ ప్రామిస్కి, నా ఫ్లైట్కి ఏమన్నా సంబంధం ఉందా? ఆ వాగ్దానానికి నా పరిస్థితికి, వాస్తవానికి ఏమైనా దగ్గర పోలిక ఉందా అనిపిస్తూ ఉంటుంది. కానీ హోల్డ్ ఆన్ టు ప్రామిస్. ఇక్కడ మొదటి వచనంలో వచ్చిన అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగ్ మీదను పడి కొట్టి తగులబెట్టేశారు. సిక్లగ్ మొత్తాన్ని తగులబెట్టేసినట్టు చూస్తాం అనమాట. తగులబెట్టేశారు. దక్షిణ దేశం అంటే యూదా, ఇశ్రాయేలు దక్షిణ ప్రాంతము, అలాగే ఫిలిస్తీన్లో ఉన్న ఈ ప్రాంతము. మేబీ అమాలేకులకి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, అమాలేకుల గురించి గుర్తుందా మీకు? దేవుడు ఎప్పుడు కూడా అమాలేకుల గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. అమాలేకులు మరి ఐగుప్తు నుంచి కానాను దేశం ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు
అమాలేకులు ఏం చేశారంటే ఇశ్రాయేల్ మీద యుద్ధం చేశారు. అప్పుడు మోషే చేతులు ఇట్లా ఎట్టి ప్రార్థన చేశాడు. ఇద్దరు చేతులు పట్టుకుని మోషేకి సహాయపడ్డారు. చేతులు పైకున్నంత వరకు ఇశ్రాయేల్ గెలిచినట్టుగా మనం చూస్తాం. అమాలేకులు మరి ఇశ్రాయేల్ మీద అలా యుద్ధం చేసుకుంటూ వచ్చారు. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే అమాలేకుల గురించి, అమాలేకీయులు మీకు ఏం చేశారో నాకు గుర్తుంది. మీరేం చేయాలంటే మీరు కనానికి వెళ్ళిపోయిన తర్వాత, స్థిరపడిన తర్వాత వాళ్ళని కంప్లీట్గా నాశనం చేయండి అని చెప్పాడు అనమాట దేవుడు. నాశనం చేయమని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు రాసి పెట్టాడు మోషే ద్వారా. అమాలేకీయులు దేవుని ప్రజలకు శత్రువులు కాబట్టి వాళ్ళని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి రాసి పెట్టాడు. ఆ బాధ్యత దేవుడు ఇశ్రాయేల్ రాజ్యం ఏర్పడిన తర్వాత ఎవరికి అప్పచెప్పాడు? సౌలుకి అప్పచెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట. సౌలుకి ఏం చెప్పాడంటే అమాలేకీయులు కంప్లీట్గా వాళ్ళని డిస్ట్రాయ్ చేసేయి, ఎవరిని ఉంచొద్దు, ఆడవారినేమి చిన్నపిల్లలేమి అందరినీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పాడు. డిస్ట్రాయ్ దెమ్ కంప్లీట్లీ అని చెప్పాడు. ఎందుకంటే ఒక మాట ఉంటుంది, అమాలేకులంట దేవుని సింహాసానికి విరుద్ధంగా చెయ్యి లేపారంట. దట్ ఈస్ బికాస్ దే హ్యావ్ రైజన్ హ్యాండ్ against the king of kings. దేవుని యొక్క సింహాసనానికి వ్యతిరేకంగా చేయెత్తారంట. వాళ్ళు ఏంటంటే దేవుడి సింహాసనం ఎలాంటిది? నీతి న్యాయాలతో కూడింది. వాళ్ళు నీతి వద్దంటారు. దేవుని యొక్క సింహాసనం ఎలాంటిది? శాల్వేషన్ ఇవ్వాలంటాడు దేవుడు. వాళ్ళు వద్దంటారు, వాళ్ళు చంపేస్తారు. అలాంటి ప్రజలు అనమాట. అలాంటి ప్రజల్ని సౌలు ఏం చెప్పాడు? దేవుడు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ఆజ్ఞను పార్షియల్గా ఇంప్లిమెంట్ చేశాడు. దేవుడు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయమంటే సౌలు ఏం చేశాడంటే దాన్ని పార్షియల్గా ఇంప్లిమెంట్ చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కొన్నిసార్లు దేర్ మే బీ ఫ్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ మే బీ సేయింగ్ డిస్ట్రాయ్ దెమ్ కంప్లీట్లీ. దే ఆర్ అగైనెస్ట్ మై కింగ్డమ్, దే ఆర్ అగైనెస్ట్ యూ యువర్ సెల్ఫ్, దే ఆర్ వర్కింగ్ అగైనెస్ట్ యూ. డిస్ట్రాయ్ దెమ్ కంప్లీట్లీ. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా which are taking you away from God? Destroy them completely. దేవుని వ్యతిరేకమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? Destroy them completely. They are taking you away from God. Destroy them completely. సౌలు లాగా పార్షియల్గా డిస్ట్రాయ్ చేయొద్దు. ఆ పార్షియల్గా డిస్ట్రాయ్ చేయడాన్ని బట్టి ఈ యొక్క కఠినమైన సమస్య మళ్ళీ దావీదుకి వచ్చినట్టుగా చూస్తాం అనమాట. దేవుడు చెప్పిన ఆజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చడం నేర్చుకోవాలి. దేవుడు ఏదైనా పని చెప్పాడు అనుకోండి, మనకి దేవుడు ఏదైనా పని అప్ చెప్పాడు, చర్చిలోనో బైబిల్ స్టడీలోనో పరిచర్యలోనో ఏదో పని అప్ చెప్పాడు అనుకోండి, దాన్ని అశ్రద్ధగా చేయొద్దు. కంప్లీట్గా ఒబీడియంట్గా ప్రభువా చేస్తానా, కంప్లీట్ ఓకేనా అని అడగాలి దేవుణ్ణి. తూతు మంత్రంలాగా పైన చేయడానికి వీలు లేదు. చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. అమాలేకులు వచ్చి మళ్ళీ దండెత్తినట్టుగా చూస్తాం. అమాలేకులు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ ఆయన సౌలు కనుక కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసినట్టు వీళ్ళు ఉండేవాళ్ళ? లేదు. సౌలు ఆ పని చేయలేదు కాబట్టి అమాలేకులు దండెత్తి వచ్చినట్టుగా చూస్తాం అనమాట. శిక్లకు మీదను పట్టి కొట్టి చంపేసినట్టుగా మనం చూస్తాం. అందులో గనులనేమి అల్పులనేమి అందరినీ తీసుకెళ్ళిపోయారు. సో దిస్ ఈస్ డిస్ట్రాక్షన్. అమాలేకులు వచ్చి ఫిలిస్తీ ప్రాంతంలో ఉన్న దక్షిణ ప్రాంతాన్ని, యూదా ప్రాంతంలో ఉన్న దక్షిణ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళకి అమాలేకులు ఉన్న ఇదేంటంటే వీళ్ళు ఇక్కడ చూడండి 2వ వచనంలో గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న వారి ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపగా వారిని తీసుకుని వెళ్ళిపోయాను. వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవడం అనే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళంట ఒక పశువులను తోలుకెళ్ళే వ్యక్తి ఉంటాడు కదా, తోలుకెళ్ళే విధంగా వాళ్ళని తోలుకుని వెళ్ళిపోయారంట. బికాస్ ఇంకా స్లేవ్స్ లాగా అనమాట. అమాలేకులు ఇంకో పని చేస్తారేంటంటే, వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళకున్న అలవాటు ఏంటంటే జనాలు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని స్లేవ్స్గా అమ్మేసుకుంటారు వేరే వాళ్ళకి. ఫిలిస్తీన్లకు కానీ ఎవరికైనా వేరే కంట్రీస్ వాళ్ళకి స్లేవ్స్గా తీసుకెళ్ళి అమ్మేస్తారనమాట. అమ్మేస్తారు కాబట్టి అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఎవరిని చంపలా. అందులో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క గొప్పతనం ఉంది చూసారా. సో వాళ్ళు స్లేవ్స్కి అమ్మేయడానికి చంపక తీసుకుని వెళ్ళిపోయినట్టుగా చూస్తాం అనమాట. దిస్ ఈస్ డిస్ట్రాక్షన్.
ఈ డిస్ట్రాక్షన్ ఎందుకు వచ్చిందంటే, సౌలు దేవుడు చెప్పిన ఆజ్ఞను పరిపూర్ణంగా నిర్వర్తించకుండా పార్షియల్గా నిర్వర్తించిన దాన్ని బట్టి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఓకే, రెండవది డిస్ట్రెస్ చూద్దాం. దావీదును అతని జనులను 3వ వచనం నుంచి, దావీదును అతని జనులను పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉంటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోని కొనిపోబడి ఉంటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయులైన అహోనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబిగైలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండి అని వారు చెప్పుకొనుచున్నారు. దిస్ ఈస్ డిస్ట్రాక్షన్ వచ్చింది. దావీదు అనేక ప్రాంతాల నుంచి తిరుగుతూ ఉన్నాడు. దావీదు మాత్రం ఇక్కడ ఎంత పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఏంటి ప్రభువా, నా వాగ్దానం ఏంటి, ఇచ్చిన వాగ్దానం ఏంటి, ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి, నీ ప్రామిస్ ఏంటి, నా ఫ్లైట్ ఏంటి అని అనలేదు. కానీ అనకుండా దావీదు ఏం చేశాడంటే, దావీదు ఇక్కడ వీళ్ళు 600 మంది అందరూ వచ్చారు. 3 రోజులు ప్రయాణం చేశారు. 3 రోజులు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత జనరల్గా ఎవరికైనా ఎలా ఉంటుంది, 3 రోజులు ప్రయాణం వాకింగ్, 1 గంట సేపు పార్క్లో వాక్ చేసి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, మనకి రెస్ట్ తీసుకోవాలనుకుంటాం కదా. 3 రోజులు 70 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళ సొంత ఇళ్ళకి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళకి ఎలా ఉందంటే, రాగానే మొత్తం బూడిద, ఇళ్ళన్నీ కాలిపోయినాయి. రెస్ట్ తీసుకుందామంటే ఏమి లేదు. అలాంటి పరిస్థితులు ఎవరికైనా బాధ వస్తుంది, ఎవరికైనా దుఃఖం వస్తుంది. అందుకే అందరూ ఏడ్చారు. చూడండి, అందరూ ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. ఈ పదం ఎలా ఉంది చూడండి కదా. ఏడ్చుటకు శక్తి లేనంత పోనంత బిగ్గరగా ఏడ్చిరి. ఇంకా శక్తి లేదు ఏడవడానికి. హౌ ట్రూ ఇట్ ఈస్ కదా. అదే సమయంలో చూస్తే దావీదు కూడా తన 2 భార్యలను కూడా పోగొట్టుకున్నట్టుగా చూస్తాం. కుమార్తెలు అందరూ వెళ్ళిపోయినట్టుగా చూస్తాం అనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఈ 600 మంది ఎలా స్పందిస్తున్నారు మనం ఆలోచించాలి. ఈ 600 మంది చూసినప్పుడు 600 మంది ఎలా స్పందిస్తున్నారు? అందరికీ బాధ ఉంది. దావీదుకి లేదా బాధ? 2 భార్యలు వెళ్ళిపోయారు, ఆయనకి బాధ ఉంది, వీళ్ళకి బాధ ఉంది. ఈ పరిస్థితి ఎలా స్పందించాలి? మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అతి క్లిష్టమైన సమయాల్లో డిస్ట్రెస్ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే విషయం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే అతి క్లిష్టమైన పరిస్థితుల్లో డిస్ట్రెస్ ఉన్న టైంలో మనకేంటంటే ఎమోషన్స్ పనిచేస్తాయి, ఇంటెలిజెన్స్ ఆఫ్ అయిపోద్ది. ఎమోషన్స్ పనిచేస్తాయి, ఏడుపు, దుఃఖం, అయ్యో అది ఉంటుంది, హృదయం పనిచేస్తుంది. కానీ హార్ట్ ఈజ్ మూవింగ్ హెడ్ అంట. హృదయం ముందుకెళ్ళిపోతుంది కానీ మైండ్ మాత్రం పనిచేయదు. నిజమే. కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మన జీవితాల్లో క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు మనం ఎమోషనల్గా అయిపోతాం, కానీ తీరిగ్గా కూర్చుని ఆలోచించడం మన వల్ల కాదు. అలా అయిపోతూ ఉంటాం. కానీ దట్ ఈస్ వెరీ ట్రూ. అంతేకాదు, వీళ్ళు ఏం చేస్తారంటే 600 మంది, 600 మందికి వచ్చిన సొల్యూషన్ ఏంటి? ఏమని ఆలోచిస్తున్నారు సొల్యూషన్ వీళ్ళకి? ఇప్పుడు వరకు దావీదు ఈ గాతు అనే ప్రాంతంలో సంవత్సరం 4 నెలలు ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు పోషించారు వీళ్ళని? దావీదు పోషిస్తూ ఉన్నాడు. దావీదు ఆహారం తీసుకొస్తూ ఉన్నాడు. దావీదు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అన్నీ దావీదు నడిపిస్తున్నాడు. ఒక నాయకుడు కూడా నడిపిస్తున్నాడు. దావీదు ఒక నాయుడు కూడా నడిపిస్తూ ఉంటే వీళ్ళకి సొల్యూషన్ ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నారంటే, దావీదుని చంపేయడమే పరిష్కారం వాళ్ళ దృష్టిలో. దావీదును రాళ్ళు కొట్టి చంపుదామా అని ఆలోచిస్తూ ఉన్నారంట. ఇప్పుడు వరకు ఆయన ద్వారానే, ఆయన బట్టే కదా మనం బతికాం. ఇప్పుడు ఆయన మన నాయకుడు ఉండాలని చెప్పి మనం వచ్చాం కదా, ఆయననే కదా మనం నాయకుడిగా చేసాం మనం అని ఒక్కళ్ళు కూడా ఆలోచించుకుంటే ఏమంటారంటే, రాళ్ళు రువ్వి దావీదును చంపుదామా అని ఆలోచిస్తూ ఉన్నారంట. ఆ మాట ఇప్పుడు అసలే దావీదు ప్రామిస్ చాలా దూరంగా ఉంది.
అనేక ప్రాంతాలు తిరుగుతా ఎక్కడా ప్రామిస్ దొరికే విధంగా లేదు, కనిపించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా దుఃఖంతో హృదయ వేదంతో నలిగిపోతూ ఉన్నాడు. చుట్టుపక్కల అదే సమయంలో ఎలా ఉన్నారు చుట్టుపక్కల? ఎప్పుడు రాయి పడద్దో తెలియదు, ఎప్పుడు ఆయన మీద రాయి పడద్దో తెలియదు అన్నట్టుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటామా, ఎలా జీవిస్తామని చెప్పండి. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాయకుడికి అక్కడ ఉన్న ప్రజలకి మధ్య సంబంధం ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవచ్చు. సమస్య అందరిది. మనం మన జీవితాల్లో కనుక ఏదైనా మంచి జరిగితే అది క్లెయిమ్ చేసుకోవడానికి అందరూ పక్కన ఉంటారు. ఒక గొప్ప విషయం బాగా జరిగింది, ఒక ప్రోగ్రాం, అవును నేను చేశా, నేను కూడా ఉన్నా, నేను కూడా ఇంతకుముందు ఫిలిస్టీన్ వెళ్ళి కొట్టారు, అమాలేకీయులు వెళ్ళి కొట్టారు, ప్లండర్ తీసుకొచ్చారు, నేను కూడా ఉన్నా. ఇప్పుడు సమస్య వచ్చింది, దీనికి కారణం ఎవరు? మా నాయకుడే దీనికి కారణం. సాధారణంగా ఒక నాయకునితో పాటు మనం వెళ్తూ ఉంటే కనుక ఆ నాయకుడి యొక్క కష్టాలు సుఖాలు రెండు కూడా మనం షేర్ చేసుకుంటాం. మన నాయకుడు ఎవరు? యేసు ప్రభు వారు. మన నాయకుడు యేసు ప్రభు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు మన మైండ్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి క్రౌన్ ఉంది, దాని ముందు క్రాస్ కూడా ఉంది. వీఆర్ గోయింగ్ టు గెట్ ద క్రౌన్ అండ్ వీ హ్యావ్ టు వాక్ త్రూ ద క్రాస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. క్రాస్ వద్దు ప్రభువా, నేను క్రౌన్ దగ్గరికి వెళ్తాను, నాకు క్రౌన్ ఒకటే కావాలి అంటే నాయకుడికి మనం నాయకుడితో పాటు ఉన్నట్టు కాదు, మనం వీళ్ళలాగా ఉన్నట్టే అనమాట. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకి క్రాస్ గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, సిలువ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, మనము దేవుడు కొన్ని సిలువ మార్గాలు లోయలు తీసుకొస్తా ఉన్నప్పుడు మన జీవితంలో, ఏంటి ప్రభువా నువ్వు పరలోకం అని చెప్పావు, గొప్ప భాగ్యం అని చెప్పావు, వాటి కోసం నేను వచ్చాను, నేను ఇవన్నీ ఊహించదని చెప్పేసి మనం దేవుడి మీద అపనంద వేయడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రజల్లాగా మనం ఉండడానికి వీల్లేదు. ఈ ప్రజలు ఎలాంటి వారని చెప్పి చూసాను మనం. ఈ ఉన్న 600 మందిలో కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే దుర్మార్గులను, పనికి మాలిన వారు. అవసరాన్ని బట్టి మార్చేస్తారు, పరిస్థితులను బట్టి నాలుగు తిరిగిపోద్ది, పరిస్థితులను బట్టి అటు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ప్రజలు అనమాట. వీళ్ళ గురించి ఇంకొక మాట కూడా ఉంది. 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరన్నా. 22:2. ఈ 600 మంది గురించి ఉన్న ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వీళ్ళంతా ఇబ్బంది గలవారు, అసమాధానంగా ఉన్నవారు, అప్పులు చేసిన వారు. అసమాధానంగా ఉన్నవారు, అప్పులు చేసిన వారు, ఇబ్బందుల్లో ఉన్నవారు. మరి 30వ అధ్యాయంలో చూస్తే ఇంకొక రెండు మాట్లాడాయి. వాళ్ళు దుర్మార్గులను, పనికి మాలిన వారును, అలాంటి వారు. సో మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించాలి. మన నాయకుడిని మనం ఫాలో అవుతున్నాం, యేసు ప్రభు వారిని ఫాలో అవుతున్నప్పుడు మనం ఓన్లీ ఈస్టర్ క్రైస్తవులాగా ఉన్నామా, గుడ్ ఫ్రైడే క్రైస్తవులాగా ఉన్నామా? ఓన్లీ ఈస్టర్కే వస్తామా, గుడ్ ఫ్రైడే కూడా వస్తామా? రిజరెక్షన్ ఏమైనా కావాలా? సిలువ కూడా మన యేసు ప్రభుని వెంబడించేటప్పుడు సిలువ మార్గం కూడా వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా మనం ఆలోచించాలి. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, మీరు ధైర్యంగా ఉండండి. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. నేను చదువుతున్నాను 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పౌరవుల వలె నిష్కపటులైనడి, మనుషులను గురించి జాగ్రత్త పడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి సమాజ మందిరంలో మిమ్మల్ని కొడాలతో కొట్టింతురు. 24వ వచనం.
శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసు యజమాని వలె ఉండెను చాలు. కాబట్టి మీరు భయపడకుడి. మరి ఆత్మను చంపనేరక 28వ వచనం, ఆత్మను చంపనేరక దేహంనే చంపువారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో పడవేయడానికి మిక్కిలి భయపడుడి అని చెప్పినట్టుగా చూస్తాను అనమాట. దేవుడు మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. దేవుడు భయపడొద్దు. మీకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సిలువ మార్గం ఉండే వెళ్ళాల్సి వస్తుంది, దట్స్ ఓకే. కానీ దెర్ ఇస్ రిజరక్షన్ అని చెప్పి యేసు ప్రభు వారు మనం ప్రిపేర్ చేసిన విధంగా మనం చూస్తాం అనమాట. మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా స్పందిస్తున్నాం? కుంగిపోతున్నామా? దిగాలైపోతున్నామా? చిన్న సమస్య వస్తే, కష్టాలు వస్తే మనం దిగాలైపోతున్నామా? శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల, చెప్పండి తర్వాత, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల డాష్, నీవు చేత కానివాడు వగదు. సామెతలు 22:4 ఉంటుంది. శ్రమ దినాలు వస్తాయి మనకి. శ్రమ దినాలు వచ్చినప్పుడు చేతగా కుంగిపోవద్దు, డిస్ట్రెస్ అయిపోవద్దు. టేక్ హార్ట్. దావీదుని చూడండి, దావీదు ఎంత అనుభవం వచ్చినా చూడండి. దావీదుని చంపుదాం రండి వారు చెప్పుకొని చుండగా దావీదు 6వ వచనంలో, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ 600 మంది కనుక, దావీదు చాలా పెద్ద సమస్య వచ్చింది మనకి. వీఆర్ విత్ యూ, మేము నీతో ఉన్నాం, మనం ఏం చేద్దాం అని ఒక మాట అంటే ఎంత బాగుండేది. చాలా, నీకు సమస్య, నాకు సమస్య, నీ భార్యలు వెళ్ళిపోయారు, మా పిల్లలు పోయారు, మా భార్యలు కూడా వెళ్ళిపోయారు, మనందరం కలిసి ఏదైనా సమస్య దేవుడి దగ్గరికి వెళ్దామా అన్నట్టు ఎంత బాగుండేది. ఎవరు ఆ మాట అనలేపారు. అనుకోకుండా చంపడానికి వెళ్ళినట్టుగా చూస్తాను అనమాట. ఎవరు లేరు చుట్టుపక్కల దావీదుకి. 600 మంది లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, ఇంకెవరున్నారు ఆయనకి? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాడు? మనం సాధారణంగా సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, చాలా దగ్గర వాళ్ళు మనం కోల్పోయినప్పుడు అందరూ బంధువులు వచ్చి ఓదార్స్తారు మనల్ని. ఓకే, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్, కష్టాలు వస్తూ ఉంటాయి అని ఓదార్స్తూ ఉంటారు. మేము ఉన్నాం, మీకు తోడుగా ఉన్నాం అని చెప్తూ ఉంటారు మనకి. అలా చెప్పడానికి దావీదుకి ఒక్కడు కూడా లేడు. అది కాదు కదా, ఎప్పుడు రాయి పడద్దో తెలియదు, అట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు అనమాట. అయితే ఇది చాలా టర్నింగ్ పాయింట్ ఈ వచనం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పరిస్థితులు చుట్టూ కూడా మూసిపోయినాయి. ఇది ఎండ్ ఆఫ్ ద రోడ్ చివరికి వచ్చేసాం మనం. ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు, ఎవరిని సంప్రదించడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చినట్టుగా మనం చూస్తాం అనమాట. మనకి ఎవరిని బట్టి ధైర్యం వస్తూ ఉంది? మనం అలా డిస్ట్రెస్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, విసిగిపోయినప్పుడు, మిక్కిలి దుఃఖంలో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు మనకి దేవుని వాక్యం మనం నిలబెడుతుందా? దేవుడు మనం నిలబెట్టగలుగుతున్నాడా మనల్ని? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? నీవు యెహోవా దగ్గరికి వెళ్ళగలుగుతున్నావా? మనం ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన భాగ్యం, ధన్యత, పరిశీలించుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది. మనం యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునే వాళ్ళంగా ఉండాలి. దిస్ ఈజ్ ద కీ వర్డ్స్. వాళ్ళు కనుక దావీదుని చంపేసినట్టే వాళ్ళ ప్రజలు వచ్చేవాళ్ళ వెనక్కి తిరిగి? వచ్చేవాళ్ళు కాదు. అంటే ఇంకొక విషయం మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ అతి కష్టమైన పరిస్థితుల్లో, మిక్కిలి దుఃఖంగా ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, ఏడవడానికి శక్తి లేనప్పుడు మనం ఏం చేయాలంటే, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా స్టేబుల్గా ఉండడం నేర్చుకోవాలి. చాలాసార్లు అలాంటి టైంలో పిచ్చి పనులు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం, మెస్అప్ చేసేస్తాం. పరిస్థితులు ఆల్రెడీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ కాలిపోయి బూడిదిగా ఉన్నాయి, మెస్సగా ఉన్నాయి. ఇంకా మనం సొంత నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? దావీదుని చంపేద్దాం, నీ మూలంగానే సమస్య వచ్చింది, నువ్వే కదా దీని అంతటి కారణం. ఇంట్లో కూడా కొన్నిసార్లు భార్యాభర్తలు మధ్య ఇంట్లో ఏదన్నా పరిస్థితి కయాటిక్ అయిపోయింది అనుకోండి, నీ మూలంగానే ఇది అయింది. భార్య భర్త మీద, భర్త భార్య మీద, నేను బాగానే చేశాను, నీ మూలంగానే అయింది. బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోద్ది. బ్లేమ్ గేమ్ నీ మూలంగానే అయింది. అంత బాగా అయితేనేమో
నేనే. బా ఈ నేచర్ ఎప్పుడు పోద్దాం మనకి? ఎప్పటి నుంచో ఉంది మనకి. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ సమస్య రాగానే దావీదు కల్ప్రిట్ అయిపోయాడు పాపం. ఎవ్వరు లేరు. కానీ దావీదుకి ఎంత అద్భుతం చూడండి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఎవరు చుట్టుపక్కల వెళ్ళడానికి ఎక్కడా నీకు పరిస్థితి లేనప్పుడు, చోటు లేనప్పుడు, ఎవరు కూడా నిన్ను చేర్చుకున్నప్పుడు, అందరూ రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు రన్ టు ద లార్డ్. రన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఉన్నాడు నీకు. దేవుడు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన దగ్గరికి పరిగెత్తు, ఆయన సహాయం చేస్తాడు. దావీదు చాలా చక్కని పని చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. ఓకే, 2 అయిపోయినాయి. డిస్ట్రెస్ అయిపోయింది. మూడోది డివైన్ గైడెన్స్. దావీదు వెంటనే కూడా ఒక పని చేయొచ్చు. అంటే దావీదు పరిస్థితి నేను కూడా ఉంటే, ఏంటి ప్రభువా నీ మూలంగానే కదా ప్రజలేమో దావీదేమో దేవుడిని అనడానికి అవకాశం ఉంది. నీ మూలంగానే కదా అదంతా అయింది అని దేవుని అనడానికి అవకాశం ఉంది. దావీదు ఎంత గొప్పడంటే, చుట్టుపక్కల పరిస్థితులు కానీ మనుషులు కానీ బ్లేమ్ చేసే రకం కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. మనం నేర్చుకోవాలి ఈ యొక్క హ్యాబిట్. మనం చిన్న సమస్య వస్తే వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం మానేసి దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడి దగ్గర అడుగుదాం. మేము మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నాం. మల్కాజ్గిరిలో ఫ్లాట్లో ఉన్నప్పుడు సాత్విక్ కొంచెం ఐ చూపిద్దామని చెప్పేసి 10 గంటలకి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 1 అవర్ 1.5 అవర్ 10:30కి వెళ్ళి 1 గంటకి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చే లోపు అపార్ట్మెంట్ 2nd ఫ్లోర్ వాచ్మెన్ కింద ఉంటాడు. దొంగలు పడ్డారు. వీరు వచ్చేటప్పటికి డోర్ ఓపెన్ చేసి ఉంది. డోర్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసిందా కానీ టక్మని వెళ్ళి బీరో దగ్గర చూసాం. బీరో ఓపెన్ చేసి ఉంది. కొంత గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. మొత్తం అన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపోయినాయి. అదేంటి ఇంత సెక్యూరిటీ ఉంది ఇది అనుకుని చెప్పి మా పేరెంట్స్ కూడా, మా మదరు అరే అప్పుడు వచ్చి మా వాళ్ళు ఊరు వెళ్ళారనమాట. ఇక్కడ బాగుంది కదా, సెక్యూరిటీ అన్నీ బాగున్నాయి, నా గొలుసు కూడా ఇక్కడే ఉంచుతానని చెప్పేసి గొలుసు కూడా బీరువాలో పెట్టి వెళ్ళింది మా మదర్. 2 పేటల గొలుసు అనమాట. అన్నీ వెళ్ళిపోయినాయి. ఒక్కసారిగా మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలే. కూర్చుని మా పిల్లల చిన్నవాళ్ళు, అప్పుడు చిన్నపిల్లలు, వాడు భయపడిపోయారు అనమాట. భయపడిపోతా ఉన్నారు. కూర్చుని ప్రేయర్ చేసాం. మా పరిస్థితి ఏంటి మాకేం అర్థం కావట్లేదు, అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాం. దేవుడు నెమ్మది ఇచ్చాడు అనమాట. దేవుడు నెమ్మది ఇచ్చి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. సో కాబట్టి మనకి ఈ పరిస్థితులు, ఈ కష్టాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వస్తాయి. ఎలాంటి సమస్యలు కూడా ప్రతి ఒక్కడం వెళ్తాం. మనం కనుక ఎలా రెస్పాండ్ అవ్వాలో ఇప్పటి నుంచి ట్రైన్ అప్ కాకపోతే సిచ్యువేషన్స్ అన్ని మెస్అప్ చేసేసుకుంటాం. కొన్నిసార్లు మెస్అప్ చేసేస్తాం మనం. ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేసి, ఎట్లా పడితే అట్లా స్పారాడిక్గా బిహేవ్ చేసి సిచ్యువేషన్స్ ఇంకా కఠినతరంగా చేసుకునే అవకాశాలు మనకి మెండుగా ఉన్నాయి. మనం అంత గొప్పవాళ్ళం. ఓకే. మూడోది డివైన్ గైడెన్స్. దేవుడి దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. దావీదు ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడిని, ప్రభువా నేను దండును తరిమితే కలుసుకుంటానా అని దావీదు విచారణ చేస్తున్నట్టు చూస్తాం. 8వ వచనంలో, నేను దండును తరిమిన యెడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుందువని, తప్పక నీ వారిని అంతని దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిను బయలుదేరు బేసూరు వాగు దాటి వెళ్ళినట్టుగా చూస్తాం అనమాట. దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఎంత గొప్పడు చూడండి, ఎంత అద్భుతం చూడండి. ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకవేళ ఎగ్జాంపుల్, దేవుడు కనుక మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టు ఎట్లా ఉండేది? కానీ దేవుడు ఎప్పుడు వస్తాడు నా కుమారుడు, ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి, ఎప్పుడు మాట్లాడదాం, ఎప్పుడు వాడిని విడిపిద్దాం సమస్యలోంచి అని చెప్పి రెడీగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఏమన్నా అంటే, ఎల్లో నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నిశ్చయంగా మీ వాళ్ళందరినీ విడిపించుకుంటావు. ఎంత కంఫర్టింగ్! ఇది ఒక్కటే ఈ వర్స్లో, అంటే కంఫర్టింగ్ వర్స్ దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టుగా చూస్తాం అనమాట. చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ భయంకరంగా ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ వాయిస్, దెర్ ఇస్ ఎ స్టిల్
వాయిస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లాడ్, వెళ్ళు, నీకు నేను నువ్వంతా విడిపించుకుంటావు అని చెప్పినట్టుగా మనం చూస్తాం అనమాట. సో డివైన్ గైడెన్స్ దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టుగా చూస్తాం. దేవుడు మన సమస్యలో ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తోసేసేవాడు కాదు, ఎప్పుడు నెట్టివేయడు. ఈజ్ ఎవర్ రెడీ టు హెల్ప్ అస్. మనం కనుక అతి కష్టాలు ఉన్నప్పుడు, అది చాలా సమస్యలు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా డబ్బులు అవసరం, అనారోగ్యం, సిక్నెస్, డాక్టర్స్ కట్టాలి, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలి, కొంత నేను అవసరంలో ఉన్నాను, చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాను, కోవిడ్ పరిస్థితిలో ఉన్నాను, చనిపోతే పరిస్థితిలో వస్తున్నాయి, కొంచెం డబ్బులు కావాలంటే, డబ్బులు కావాలా, మరి ఇంట్రెస్ట్ ఉంటుంది, 5 రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటుంది అని అడ్వాంటేజ్ తీసుకునేవాడు. చుట్టుపక్కల కోకొల్లలు, చుట్టుపక్కల అందరూ అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళే మనం కష్టాలు ఉన్నప్పుడు. కానీ దేవుడైతే అడ్వాంటేజ్ తీసుకోకుండా మనకి సహాయపడే దేవుడిగా మనం చూస్తాం అనమాట. నువ్వు వెళ్ళు దావీదు అని చెప్పినట్టుగా చూస్తాం. ఓకే, డివైన్ గైడెన్స్ అయిపోయిన తర్వాత దావీదు అయిన తర్వాత 600 మంది బయలుదేరినట్టుగా చూస్తాం. 600 మంది బయలుదేరారు యుద్ధం చేద్దామని, కానీ అందులో 200 మంది ఆగిపోయినట్టుగా చూస్తాం. మళ్ళీ వెంటనే డిస్కరేజ్మెంట్, నాయకుడితో పాటు అందరూ రాట్లా, 200 మంది ఆగిపోయినట్టుగా చూస్తాం. ఇక్కడ చూడండి 10వ వచనంలో 400 మందిను ఇక్కడ తరుముచు వెళ్తుండగా 400 మంది పోవుచుండగా ఆ పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడెను. దావీదు ఈ 400 మందిని తీసుకుని వెళ్ళి అమాలేకీయులను తరమడానికి వెళ్ళడానికి మార్గం ఏముంది? ఏమన్నా ఎక్కడుంటారు వాళ్ళంతా ఎక్కడున్నారు తెలుసా ఏమన్నా దావీదుకి? తెలీదు. దావీదుకి వచ్చిన ఒక్క సహాయం చూడండి, ఒక సహాయం ఏంటంటే, పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడెను, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమి పుచ్చుకొనలేదని వారి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరపు ముక్కను ద్రాక్ష గెలను వానికి ఇచ్చాను. 11వ వచనంలో వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణం తెప్పరెల్లగా. 12వ వచనంలో ఒక స్లేవ్ ఐగుప్తుడు కనిపించినట్టుగా చూస్తాం. ఐగుప్తుడు ఒక స్లేవ్ కనిపించాడు. దావీదుకి ఇప్పుడు ఒక సొల్యూషన్ దొరుకుతూ ఉంది. ఎవరంటే, ఒక సిక్ పర్సన్ అబౌట్ టు డై, ఒక పర్సన్ 3 రోజులు భోజనం చేయలే, సిక్ పర్సన్ 3 రోజులు భోజనం చేయలేదు, ఎనీ టైం చనిపోతాడేమో అన్నట్టుగా ఉన్న పరిస్థితి అనమాట. దేవుడు ఏర్పాటు చేసే సహాయం ఎట్లా ఉంటుందో గమనించండి. దేవుడు నీకు సహాయం చేస్తాను అనగానే మనకి టట్టడా అంట పెద్ద సైన్యం వచ్చేసి నీకు సహాయం కావాలా అని ఎవరు రాలా. ఎవరు సహాయం ఇక్కడ? ఒక సిక్ పర్సన్ అబౌట్ టు డై. దేవుడిచ్చే సొల్యూషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? నేను నీకు సహాయం చేస్తాను అనగానే దేవుడు ఏదో పెద్ద ఆర్మీ తీసుకొచ్చేసి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలనే ఇగ్నోర్ చేస్తాం. దేవుడు ఏర్పాటు తెలుసున్న మార్గాలు, చిన్న మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలను ఇగ్నోర్ చేసి పెద్ద విషయాలు, దేవుడు సహాయం చేయడానికి ఏం పెద్ద పంపిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు పంపించే ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటాయి సహాయాలు, అవి కనిపించవు. డూ నాట్ డిస్పైజ్ ద స్మాల్ బిగినింగ్స్. దేవుడు పంపించే బిగినింగ్స్ ఎలా ఉంటాయండి? స్మాల్ బిగినింగ్స్. అవి గుర్తించడానికి కూడా వేస్ట్ అన్నట్టుగా ఉంటాయి అనమాట. అలాంటి దాన్ని దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాం. యేసు ప్రభు గురించి మనం చూసినప్పుడు, యేసు ప్రభు వారి రాకడ గురించి 4000 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది అనుకున్నాం మనం? అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళంతా? యేసు ప్రభు వచ్చాడంటే రోమన్స్ నుంచి మాకు పరిష్కారం వచ్చేస్తే మేమందరం విడిపించబడతాం, అంతా సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పేసి గొప్ప ఎక్స్పెక్టేషన్ పెట్టున్నారు. ఆయన యేసు ప్రభు పశువుల పాకలో పుట్టారు, ఎవరు ఊహించలే. యేసు ప్రభు వారికి మార్గం స్థిరపరచడానికి, సరళం చేయడానికి జాన్ ద బ్యాప్టిస్ట్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ ఎట్లా చాలా మార్గం సరళం చేయాలంటే ఎంత గొప్పడు అనుకుని ఉండొచ్చు మనం. ఆయన ఎలాంటి వాడు? ఆల్మోస్ట్ పెద్ద వయసులో ఉన్న వాడికి పుట్టినవాడు, ఎవరు ఊహించలా. దేవుడు ఏర్పాటు చేసే సొల్యూషన్స్ ఎలా ఉంటాయంటే, అది సొల్యూషనా అన్నట్టుగా మనకు ఉంటుంది. కానీ ఆ చిన్న చిన్న విషయాల్లో దేవుడు నీకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన చూడండి, ఈయన దాసుడు చనిపోబోతున్నవాడు. ఆయన చనిపోబోతున్న టైంలో ఆయనకి కొంచెం ఆహారం పెట్టి ఆయన్ని బయటికి తీసుకొచ్చినట్టుగా చూస్తాం అనమాట. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, నేను
మేము ఆయనకి కరెక్ట్గా సమాధానం చెప్పాడు. 14 వచనంలో, మేము దండెత్తి కెరీతీల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోసుకుని సిక్లగును కాల్చివేసితిమి. అమ్మా, నువ్వు కూడా ఉన్నావా సిక్లగును కాల్చివేసిన వాళ్ళలో? కాల్చివేసితివి. కరెక్ట్గా ఎవరి సొల్యూషన్ దొరికింది. మరి నువ్వు ఆ ప్రజలు ఎక్కడ ఉన్నారో మాకు చెప్తావా అని అని దావీదు అడిగినట్టుగా చూస్తాను అనమాట. అడిగితే అప్పుడు, మీరు నన్ను చంపనని నా యజమానికి నన్ను అప్పచెప్పనని చెప్తే కనుక నేను మీకు అప్పచెప్తాను, మీకు ఆ ప్లేస్ చూపిస్తానని చెప్పినట్టుగా, మార్గం చూపిస్తానని చెప్పినట్టుగా చెప్పాడు. చెప్పి 16వ వచనంలో డెలివరెన్స్ చూస్తాం. డెలివరెన్స్, వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తొలదూగుచు వారు ప్రదేశమంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరుసటి సాయంత్రం వరకు వారిని హతము చేయిచుండగా, డెలివరెన్స్ చూస్తున్నాం ఇక్కడ. ఆ చిన్న స్లేవ్ పర్సన్, ఈజిప్టియన్ స్లేవ్ ఏం చేశాడంటే, చనిపోతున్నాడు అనే పరిస్థితి ఏం చేశాడంటే, దావీదుకి వాళ్ళు ఎక్కడుంటారో చూపించాడు. చూపించిన వెంటనే వాళ్ళు అమాలేకీయులు ఎలా ఉన్నారంటే, చాలా ఆస్తి తెచ్చేశారు. యూదా దేశం నుంచి తెచ్చారు, ఫిలిస్తీన్ నుంచి బోర్డు ఆస్తి తెచ్చుకుని ఇంక ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అన్నపానాలు తినిచు, ఇక్కడ ఏమన్నా పదం ఏమని చూడండి, దోచి తెచ్చుకున్న సొమ్ముతో తొల తూగుచు, తాగి తూగుతున్నారంట, తోలుతా ఉన్నారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెడీ ఫర్ ద వార్. అట్లా ఉన్నారనమాట. అలాంటి టైంలో దావీదు ఏం చేశాడంటే సంగతిని గ్రహించాడంట. సంగతిని గ్రహించి వాళ్ళందరినీ చంపేసినట్టుగా మనం చూస్తాం. సో దేవుడు వాళ్ళందరినీ చంపించేసి కుమార్తెలనేమి వాళ్ళందరినీ కూడా కొద్దిదేమి గొప్పదేమి తక్కువ లేకుండా అంతా కూడా తిరిగి తెచ్చుకున్నట్టుగా, రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం. 18 వచనంలో, 18, 19 వచనాల్లో అందరినీ దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చూసారా? ఎవరైనా ఊహిస్తారా? దేవుడు సాధారణంగా ఈ 2-3 వచనాల్లో చూసిన వెంటనే, డిస్ట్రెస్ వచ్చిన వెంటనే వీ డ్రాప్ ద బాల్. కానీ దేవుడు దావీదు ఏం చేశాడంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్ళి వాళ్ళందరినీ తిరిగి తెప్పించినట్టుగా చూస్తాం అనమాట. ఈ పరిస్థితి అన్నింటిలోనూ ఈ యొక్క చాప్టర్లో మనం దేవుడు ఏ విధమైన ప్రావిజన్స్, ఎలాంటి డిస్ట్రెస్ కండిషను, ఏడుపు, దుఃఖము, ఈ పరిస్థితి అన్నీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రావిజన్స్ మనం ఒకసారి చూస్తే బాగుంటుంది. దేవుడు ఏం ప్రావిజన్స్ కలిగించాడు దావీదుకి అని చూస్తే, మొట్టమొదటి ప్రావిజన్ ఏంటంటే, ఇది ఆల్రెడీ చూసిందే మనం. దావీదు కనుక గాతులో ఆకీష్తో యుద్ధంలో ఉన్నట్లయితే కనుక తిరిగి వచ్చేవాడు కాదు. వీళ్ళు అమాలేకీయులు తీసుకెళ్ళిపోయిన వాళ్ళని అమ్మేసుకునేవాళ్ళు. దానికి దేవుడు ఏం చేశాడంటే, ఫిలిష్తీయుల సర్దారుల చేత ఏం చెప్పించాడు దేవుడు, నువ్వు మాతో యుద్ధం చేయడానికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. దట్స్ ఎ గాడ్స్ ప్రావిజన్. ఎవరు? ఫిలిష్తీయుల సర్దారులు చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు మాతో యుద్ధం చేయడానికి వీల్లేదు, నువ్వు మాకు వ్యతిరేకం అయిపోతావేమో, నువ్వు వెళ్ళిపో. దావీదు కనుక తిరిగి రాకపోతే వాళ్ళ ప్రజలను రక్షించుకునేవాడు కాదు. వాళ్ళంతా అమ్మివేయబడేవాళ్ళు. దట్ ఇస్ గాడ్స్ ప్రావిజన్. దట్స్ ద ఫస్ట్ ప్రావిజన్ ఆఫ్ గాడ్. 7 ప్రావిజన్ చూస్తే మనం క్లోజ్ చేసుకుందాం. 1, ఫిలిష్తీయ సర్దార్లు ఏం చేశారంటే దావీదుని పంపించినట్టుగా చూస్తాం. 2వ ప్రావిజన్, అమాలేకీయులు వచ్చి దావీదులో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు, ఎవరిని కూడా చంపలేదు. దట్స్ ఎ గాడ్స్ ప్రావిజన్ 2. ఎవరిని చంపలా. వాళ్ళు చంపేసి ఏమయ్యేది? ఆ లోటు లోటు అయిపోయేది. దేవుడు ఎవరిని కూడా చంపనివ్వలేదు. కాబట్టి దట్స్ గాడ్స్ ప్రావిజన్. ఈ యొక్క డిఫికల్ట్ పరిస్థితిలో మనం గాడ్స్ ప్రావిజన్స్ చూస్తున్నాం అనమాట. దే డిడ్ నాట్ కిల్ ఎనీబడి. ఎవరిని చంపడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. 3వ ప్రావిజన్, థర్డ్ ప్రావిజన్ ఏంటంటే, గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్ టు డేవిడ్ ఇన్ డిస్ట్రెస్ టైం. మనం ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, మనకి ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, దేవుడు కనుక మాట్లాడకపోతే దట్ ఈజ్ ఎండ్ ఆఫ్ ఇట్. మీకు గుర్తుందా? సాల్ కూడా ఎలాంటి కష్టమైన పరిస్థితి కూడా వెళ్ళాడు. ప్రవక్తలను అడుగుతున్నాడు, సమాధానం రాలా. ఎఫోదుని వేసుకుని తురీంని అడుగుతున్నాడు, సమాధానం రాలా. లాస్ట్ సమాధానం రాకపోతే ఏం చేశాడు?
కర్ణపిశాచానికి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ హిస్ డిజోబీడియన్స్. ఎంత కష్టమైన పరిస్థితి అయినా ఉండవచ్చు, దేవుడు కనుక మనతో మాట్లాడబోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. గాడ్ స్పీకింగ్ టు అస్ ఈజ్ ఏ గాడ్స్ ప్రొవిజన్ ఫర్ అస్. అందుకే పిల్లలారా, యంగ్స్టర్స్, వాక్యం చదవండి, వాక్యం చదవండి, దేవుడు వాక్యం తెలుసుకోండి, చదవండి అని చెప్పి క్వైట్ టైం చేసుకున్నారా, చదువుకున్నారా, వాక్యం ఏం చదివారు ఈరోజు అని చెప్పి అందరం కొన్నిసార్లు ప్రశ్న అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మనందరం వాక్యం దగ్గరికి వెళ్ళాలి, చదవాలి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దావీదు ఏ విధంగా అయితే కష్టపరిస్థితికి ఎవరిని సంప్రదించాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని సంప్రదించాడు. అలాంటి కష్టపరిస్థితి వచ్చినప్పుడు గో టు గాడ్, డోంట్ లుక్ ఎట్ సరౌండింగ్స్, యూ విల్ బి డిస్ట్రెస్. గో టు గాడ్, వాక్యం చదవండి, గాడ్ స్పీక్స్ టు యూ. దేవుడు మాట్లాడడం, దట్స్ ఎ గ్రేట్ ప్రొవిజన్ ఫర్ అస్. రెండోది, మూడోది, నాలుగోది, గాడ్స్ ప్రొవిజన్. సిక్ ఈజిప్టియన్, కాయిలా పడిన దాసుడు, ఐగుప్తు దాసుడు, అది గాడ్స్ ప్రొవిజన్. దేవుడు ఆ ఐగుప్తుని ద్వారా వీళ్ళకి దారి చూపించినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఆరోది, అమలకీలందరూ కూడా వాళ్ళు యుద్ధానికి వాళ్ళు వస్తారేమో ఎనీ టైం అని యుద్ధానికి రెడీగా లేరు. వాళ్ళు ఆడుతూ పాడుతూ సందడిగా ఉన్నారు, సందడి చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. అది దావీదుకి ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళు అమలకీలు పార్టీయింగ్ మూడ్లో ఉన్నారు, అది దావీదుకి మరి అడ్వాంటేజ్గా అయినట్టుగా మనం చూస్తాం అనమాట. లాస్ట్ది, దావీదు ఏదైతే పోగొట్టున్నాడో అంతా తెచ్చుకున్నాడు. అదే కాదు, అమాలేకులు ఇంతకుముందు ఎవరెవరి దగ్గర దోచుకుని తెచ్చుకున్నారో వాళ్ళది కూడా తెచ్చుకున్నాడు. అర్థమైందా? వీళ్ళు ఏది పోగొట్టున్నారో అదే కాదు, అమాలేకులు వేరే చోట ఎక్కడెక్కడైతే దోచుకుని వచ్చారో వాళ్ళు దాచుకున్నారో అంతా కూడా తెచ్చుకున్నాడు దావీదు. ఎంత తెచ్చుకున్నారంటే దావీదు ఏం చేశాడంటే అదంతా కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచాయంట. చుట్టుపక్కల యోధా రాజులు అందరికీ కూడా ఇదిగో మీరు చాలా మంది తీసుకెళ్ళండి పంచారంట. పోగొట్టుకున్నా తెచ్చుకోవడం కాదు, లేనిది కూడా తెచ్చుకున్నట్టుగా చూస్తాం అనమాట. దీస్ ఆర్ ఆల్ గాడ్స్ ప్రొవిజన్స్ ఇన్ అవర్ డిఫికల్ట్ టైమ్స్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, కృపలు తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం తండ్రి. మీరు సమూయేలు